వీడిన నాగలోక రహస్యం. పాతాళ్ భువనేశ్వర్లో కనిపించిన శేషనాగు. సువిశాలమైన పర్వతం కింద 90 అడుగుల లోతులో గుహ. ఒళ్ళు గగ్గురు పొడిచే రహస్యాలు బహిర్గతం. నాగలోకం కథల్లో చిన్నప్పటి నుండి వింటున్నది. అయితే అటువంటిది ఉందా లేదా అనే సందేహం అందరికీ కలుగుతుంటుంది. శేషనాగు ఇప్పటికీ ఉందంటే నమ్ముతారా? శ్రీ మహావిష్ణువు శేషతల్పం శేషనాగు. సముద్ర మథనానికి ఉపయోగించిన వాసుకి సర్పం గురించి కథలుగా విన్నాం. నాగుపాములకు ఒక లోకం ఉంది. దానినే నాగలోకమని అంటారు. అయితే అదంతా కల్పితమని కొందరు కొట్టిపారేస్తుంటారు. సర్పాలకు కూడా లోకమా అని ఆశ్చర్యపోయిన వారు ఉన్నారు. దీనికి సమాధానమే ఈ వీడియో. పూర్తిగా చూశాక అవును, నిజంగా నాగలోకం ఉందని మీ నోటితోనే మీరంటారు. మరెందుకు ఆలస్యం, వీడియోని చూసేయండి. నాగలోకం ఇప్పటికీ గుప్తంగా ఉంది. లక్షల సంవత్సరాల ఆ పురాతన రాజ్యం ఇప్పటికీ ఉంది. అక్కడ లక్షల సంవత్సరాల నాటి కథలకు రుజువులు కనిపిస్తాయి. సృష్టితో ముడిపడి ఉన్న రాజ్యం భూమిపైనే ఉంది. అక్కడ ఇప్పటికీ శ్రీ మహావిష్ణువు శేషపాన్పు ఉంది. సముద్ర మథనానికి ఉపయోగించిన వాసుకి సర్పం ఇప్పటికీ కనిపిస్తుంది. కానీ ఇదంతా మీరు నమ్మకపోవచ్చు. ఇది నిజం. లక్షల సంవత్సరాల నాగలోకం ఇప్పటికీ భూమి కింద గుహలో దాగి ఉంది. గుహలో ఉన్న ఒక్కో రహస్యం మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. 90 అడుగుల లోతున్న గుహ ఆనాటి రహస్యాలను బయటపెడుతుంది. లక్షల సంవత్సరాల క్రితం సర్పయాగం జరిగిన అగ్నిగుండం కూడా సజీవంగా ఉంది. ఎన్నో దేవరహస్యాలను తనలో దాచుకున్న ఆ గుహ పేరే పాతాళ భువనేశ్వర్. ఇది ఉత్తరాఖండ్లోని పితూర్గఢ్ జిల్లాలో ఉంది. ఇక్కడే నాగలోక రహస్యం వెల్లడయ్యింది. పాతాళ భువనేశ్వర్లోని గుహలు సాధారణమైన గుహలు కావు. లక్షల సంవత్సరాల నుండి దేవరహస్యాలతో ముడిపడి ఉన్న గుహలివి. 33 కోట్ల దేవతలకు సంబంధించినవి. శేషనాగు, వాసుకి ఇంకా ఎన్నో లక్షల సర్పాలకు నిలయం ఈ గుహ. మనం చిన్నప్పటి నుండి వింటున్న కథలకు సజీవ సాక్ష్యంగా ఉంది. మరి పురాణాల్లో ఉన్న నాగలోకం, భూమిపై ఉన్న నాగలోకం ఒకటేనా అంటే ఒక్కటే అని స్థానికులు చెబుతారు. పాతాళ భువనేశ్వర్లో ఉన్న నాగలోకంలో శేషనాగు కోరలు కనిపిస్తుంటాయి. మహాసర్పం ఎముకలు ఈ గుహలో పరుచుకుని ఉన్నాయి. ఇదే నాగలోకం. ఇందులో ఉన్న శేషనాగు తన తలపై భూమిని మోస్తున్నట్లుగా కనిపిస్తుంది. పురాణాల కథనం కూడా అదే. ఈ గుహలకు చేరుకోవాలంటే ఉత్తరాఖండ్లోని పితోర్గఢ్ నుండి ఈ నాగలోకం వేట ప్రారంభించాల్సిందే. పితోర్గఢ్ నుండి 80 కిలోమీటర్ల దూరంలో పాతాళ్ భువనేశ్వర్ ఉంది. ఇక్కడే ఈ గుహలు ఉన్నాయి. ఇందులోనే శేషనాగుతో ముడిపడి ఉన్న రహస్యం దాగుంది. ఈ గుహ విశాలమై ఓ పర్వతం కింద 90 అడుగుల లోపల ఉంది. దూరం నుండి చూస్తే ద్వారం మాత్రమే కనిపిస్తుంది. కానీ ఇందులోకి వెళ్ళడం అంత ఈజీ కాదు. రాళ్లతో నిర్మించిన మెట్లున్నాయి. 2 వైపులా భారీ ఇనుప గొలుసులు ఏర్పాటు చేశారు. వాటిని పట్టుకుని మెల్లగా గుహలోకి దిగాలి. ఏమాత్రం పట్టు తప్పినా ప్రమాదం పొంచి ఉంటుంది. గుహలోపలికి వెళ్ళగానే నాగలోకంలోకి వెళ్ళిన ఫీలింగ్ కలుగుతుంది. గుహ ఎంతో విశాలమైంది. 130 మీటర్ల వెడల్పు ఉంటుంది. పాతాళంలోకి ప్రవేశించగానే శేషనాగు ఆకృతి, దానిపై విశాలమైన అర్ధాకృతిలో ఛత్రం లాంటి గోళాకృతి ఉంటుంది. శ్రీ మహావిష్ణువు ఇక్కడ శేషతల్పంపై నిద్రిస్తున్నట్లు కనిపిస్తుంది. శేషనాగు నోటిలో కోరల్లాంటి నిర్మాణాలుంటాయి. విషగ్రంథులు కూడా కనిపిస్తాయి. ఇదంతా వింటుంటే ఓ కథలా అనిపిస్తుంది. నిర్జీవంగా పడి ఉన్న ఈ ఆనవాళ్లని సజీవమే అన్నట్లు భ్రమింపచేస్తాయి. శేషనాగుతో పాటు వాసుకి మహాసర్పం కూడా ఇక్కడే ఉంది. ఆ ఆనవాళ్లు మనకు కనిపిస్తాయి. ఇష్టాదారి నాగులు అంటే ఇష్టమైన రూపం ధరించే నాగులు కూడా ఈ నాగలోకంలో ఉండేవని నమ్ముతారు. పురాణగాథల ప్రకారం ఇక్కడ లెక్కలేనన్ని నాగులు ఉండేవి. ఇక్కడే లక్షలాది పాములను అగ్నికి ఆహుతి చేశారు.
దీనిని మనం ఊహించలేం. దీనికి సంబంధించిన యజ్ఞగుండం కనిపిస్తుంది. రాజా పరీక్షితుడి కుమారుడు భూమిపై ఉన్న అన్ని సర్పాలను ఇక్కడే అగ్నికి ఆహుతి చేసినట్లు ప్రతీతి. ఈ గుండం ఒక ఆకు ఆకృతిలో ఉంటుంది. ఈ గుండం నుండి తక్షిత్ అనే పేరు ఉన్న నాగుపాము తప్పించుకు పారిపోయిందని అంటారు. పాతాళ భువనేశ్వర్కు సంబంధించిన వర్ణన స్కందపురాణంలో ఉంది. మానస ఖండంలోని 103వ అధ్యాయంలో ఉండటం విశేషం. పురాణాల్లో చెప్పింది పాతాళ భువనేశ్వర్లో ఉన్నది ఒక్కటేనని, ఇదే నిజమైన నాగలోకమని, అంతేకాదు శివుడితో సహా 33 కోట్ల మంది దేవతలకు నిలయమనేది కొందరి విశ్వాసం. శివలింగం కూడా ఈ గుహలో చూడవచ్చు. సూర్యవంశరాజు తిరుపర్ణి త్రేతాయుగంలో ఈ గుహను కనుగొన్నట్లు స్కందపురాణం చెబుతుంది. ఇక ద్వాపరయుగంలో పాండవులు ఇక్కడే చివరిసారి ధ్యానం చేసి హిమాలయ పర్వతారోహణ చేసినట్లు పురాణాల్లో ఉంది. కలియుగంలో క్రీస్తు శకం 1991లో కూడా ఆదిశంకరాచార్యులు కూడా ఈ గుహను సందర్శించినట్లు ప్రతీతి. వీటిలో ఉన్న రహస్య మార్గం కైలాస పర్వతానికి చేరుకుంటుందని విశ్వసిస్తారు. ఈ గుహలను దర్శిస్తే మహాపుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. భూలోకంలోనే నాగలోకం ఉంది. పాతాళ భువనేశ్వర్ గుహలు నాగలోకానికి సజీవ సాక్ష్యమని పురాణాలు వర్ణిస్తున్నాయి.